తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఖమ్మం జిల్లాలోని విజయ డైరీలో జరుగుతున్న అక్రమ సరఫరా వ్యవహారంపై స్థానిక డీలర్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ తరపున పనిచేస్తున్న ఒక డ్రైవర్ మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు సుమారు 1000 లీటర్ల పాల ప్యాకెట్లను ఖమ్మంలో సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనధికారికంగా అమ్ముతున్న పాల ప్యాకెట్లకు ఇన్వాయిస్లు లేకపోవడం, ప్యాకెట్లపై ముద్రించిన తేదీలు అనుమానాస్పదంగా ఉండడం వల్ల ఈ పాల ప్యాకెట్లు వరంగల్లో తయారైన వాటిగా అలాగే నకిలీ లేదా కల్తీ పాలను ఉత్పత్తి చేస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అక్రమ సరఫరా వెనుక విజయ డైరీలోని కొంతమంది అధికారుల సహకారం ఉండవచ్చని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై ఖమ్మం ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు విజయ డైరీ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన తనిఖీ అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు. వీలైనంత త్వరగా ఈ అక్రమ సరఫరా, కల్తీ పాల అనుమానాలపై సమగ్ర విచారణ జరిపి ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా పాల నాణ్యత తనిఖీ ఫలితాలను పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.